రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఇది మోదీ విధానమని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు. అల్వాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న నిధులను వివరించారు. నడిచే రోడ్డు, పారే మురికి కాలువ పెరిగి మొక్కలు తినే బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకోవడమే తప్ప నిధులు మాత్రం కేంద్ర ప్రభుత్వానివి అని ఈటెల రాజేందర్ అన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై వివరించారు. ప్రధానంగా రోడ్లు, రైల్వే గేట్ల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి నివారణకు రైల్వే ట్రాక్ల వద్ద ఆర్ఓబీలు, జాతీయ రహదారులు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కేంద్ర ప్రభుత్వం నిధుల్లో మంజూరైన అభివృద్ధి పనులు అని తెలిపారు. మచ్చబొల్లారం డివిజన్ పరిధిలో తుర్కపల్లి, బొల్లారం రైల్వే గేట్ వద్ద జనప్రియ హోమ్స్ వద్ద ప్రజలు ఇబ్బందులను గుర్తించి ఆర్యూబీ నిర్మాణం కోసం పార్లమెంటులో కొట్లాడి నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం జరిగిందని చెప్పుకోవడమే తప్ప నిధులు మాత్రం కేంద్ర ప్రభుత్వానివే అని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్లో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో వేల కోట్ల వ్యయంతో నిధులు మంజూరు చేయించి రైల్వే స్టేషన్లు, రైల్వే అండర్ బ్రిడ్జ్లు, ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. కేసీఆర్ గాని రాష్ట్ర ప్రభుత్వాల నాయకులు మేము ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెడుతున్నామని ఒకరు చెప్పడం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం తాను సేవకుణ్ణి, ప్రజలకు సేవ చేస్తున్నానని చెప్తున్నాడు. కానీ తానే చేశానని ఎక్కడా చెప్పిన సందర్భాలు లేవని మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రజలు కట్టిన పన్నులతో ప్రజలకు అభివృద్ధి చేస్తున్నామే తప్పితే ఇది ఎవరి అబ్బసొత్తు కాదు అని ఇది ప్రజలందరూ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు మల్లారెడ్డి, చింతల మాణిక్యారెడ్డి, మల్లికార్జున్ గౌడ్, మహిపాల్ రెడ్డి, గోపు రమణారెడ్డి, దండుగులు వెంకటేశు, శ్రీకాంత్ గౌడు, అజయ్ రెడ్డి, మోయి సుజాత, కరుణాశ్రీ, పద్మశ్రీ సుజాత, అల్వాలు మల్కాజ్గిరి సర్కిల్ నాయకులు పాల్గొన్నారు. రైళ్ల స్పీడ్ తెలవక కొంత, రెండోది రైల్వే ఫ్రీక్వెన్సీ పెరిగి కొంత విపరీతంగా చనిపోతా ఉన్నారు. మొత్తం హైదరాబాద్ నగరంలో ఈ క్రాసింగ్లు ఎక్కడైతే ఉన్నాయో, అనాథరైజ్డ్ క్రాస్ ఎక్కడైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో అట్లాంటి వాటిలలో మనకు పెద్ద ఎత్తున ఆర్యూబీ లాంటివి కాకుండా, మనకు పెద్ద ఎత్తున లారీలు పోవాలి, బస్సులు పోవాలనే పద్ధతి కాకుండా మనుషులు క్రాస్ కావడానికి కూడా ఎన్ని దిక్కుల 50 దిక్కుల వీలైతాయా, 100 దిక్కుల వీలైతాయా మనం ఎక్స్పోర్ట్ చేద్దామని చెప్తే రైల్వే డిపార్ట్మెంట్ ఇవాళ జిహెచ్ఎంసీలో కూడా మనం నేను మాట్లాడిన మాట కూడా మీకు పంపిస్తా. జిహెచ్ఎంసీ వాళ్ళు అన్న మాట ఏంటంటే మనకు డబ్బులు లేవు, మీరు కొంత ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పిండు. హైదరాబాద్ మొత్తం ఒక మల్కాయిరే కాకుండా హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడైతే ఈ రైల్వే పట్టాలు దాటుకుంటూ చనిపోతున్నారో పేదలు, అట్లాంటి వాటికి ఆస్కారం లేకుండా ఎన్నైతే అన్ని కిందికెళ్ళి ఆర్యూబీలు పెట్టుకున్నాం, పైన ఏమో ఫోటోలు బిల్డ్ చేసి పెట్టుకొని ఈ ప్రమాదాల నివారణ, రైల్వే యాక్సిడెంట్ నివారణ కోసం ప్రయత్నం చేయాలని చెప్తున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీకు తెలుసు ఎన్నడూ లేనంత గొప్పగా నిధులు ఇచ్చి పనిచేస్తూ ఉంది. ఇవాళ మేడ్చల్ రైల్వే స్టేషన్ ఒక 25-30 కోట్లు, ఇవాళ మల్కాయి రైల్వే స్టేషన్, అమృత్ స్టేషన్ల కింద 2 మోడ్రన్ రైల్వే స్టేషన్ నిర్మాణం కూడా జరుగుతుంది. మీరు చూసి చెర్లపల్లిలో ఒకటి కట్టుకున్నాం, సికింద్రాబాద్లో కట్టుకోబోతున్నాం, ఆల్రెడీ పూర్తి స్థాయిలో వస్తుంది. కాచిగూడ, నాంపల్లి కూడా పూర్తి కావస్తాం. ఇట్లా రైల్వేల కింద కొన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ హైదరాబాద్ నగరంలోనే, ఒక హైదరాబాద్ నగరంలో వేల కోట్ల రూపాయలు పెట్టి ఇవన్నీ చేస్తూ ఉంది. రైల్వే గేట్కి అక్కడ ఆర్యూబీ ఒకదాన్ని మేము నిర్మించబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ మనం కళ్ళు కాంపౌండ్ నుంచి వెళ్ళి జయశంకర్ సార్ విగ్రహం దగ్గరికి పోతున్నప్పుడు జనప్రియ రోడ్ అంటారు, అవుతాయి జనప్రియ రోడ్ అంటారు. మీకు తెలిసి ఇటు పక్కకు ఒక సిగ్నల్ ఉంటుంది, అటు పక్క ఒక సిగ్నల్ ఉంటుంది. ఒక వెహికల్ రావాలి, ఒక వెహికల్ పోవాలి, చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ మొన్న శాంక్షన్ చేసినాం. అదే 6.6 crores, 6.6 కోట్ల రూపాయలతోటి దాన్ని శాంక్షన్ తీసుకున్నాం. గౌడవెల్లి దగ్గర కూడా ఒక ఆర్యూబీ అంతకుముందు శాంక్షన్ అయింది, కానీ సింగిల్ లేన్ శాంక్షన్ అయింది. మేమన్నా ఇవి చాలా ఫాస్ట్గా విస్తరిస్తున్నాయి, ఇంకా వెనుకట్లకి ఇంకా సింగిల్ ఎందుకు పోయిందని చెప్పి దానికి కూడా డబుల్ లేన్ ఆర్యూబీల కోసం పూర్తి స్థాయిలో అడిషనల్ డబ్బులు కూడా ఇప్పించాలి, కూడా పూర్తి చేయించబోతున్నాం. ఒకటి పూర్తయింది, ఒకటి పూర్తి చేయించబోతున్నాం. తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత గుళ్ళపోచంపల్లి
గుల్లపోచంపల్లి కూడా గతంలో ఒక ఆర్యూబీ సాక్షిది, కానీ ల్యాండ్ ఎక్వేషన్ కాకపోవడం వల్ల దాన్ని ఎవరు పట్టించుకునే పోతారు పోలే. ఆ ల్యాండ్ ఎక్వేషన్ డబ్బుల్ని కూడా కేంద్ర ప్రభుత్వ రైల్వే డిపార్ట్మెంట్ ఇప్పించి దాన్ని కూడా కొంత సగం పూర్తయింది, ఇంకా సగం ఆయన కూడా పూర్తి చేయబోతున్నాం. ఈ మధ్య